హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి శ్రీనివాస్. అందరూ బాగున్నారండి. ఇక్కడైతే నేను చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను బఠానీలు అలాగే ఒక ఆలు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ బఠానీ అనేది మనము ఒక 8 or 10 మినిట్స్ 10 అవర్స్ అయితే నానబెట్టి ఉంచుకోవాలండి. ఇలా నానబెట్టి ఉంచుకోవడం వల్ల బఠానీ అనేది చాలా మెత్తగా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఈ బఠానీని 4 or 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకొని పక్కకు ఉంచుకున్నాను. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగింది అన్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయి వేగింది అన్నప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు, తర్వాత ఇది పుదీనా, తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని వేయించుకోవాలి. ఈ మంచిగా వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా రుచికి సరిపడినంత మనకు ఎంత కావాలో అంత కారము, తర్వాత సాల్టు, పసుపు, ధనియా పౌడరు, చాట్ మసాలా, జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్న టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి ఇది బఠానీ, ఆ బఠానీని ఇందులో వేసి కలిపేసుకోవాలి. మనం చాలామందిమి మనకు ఇది బండి మీదలాగా పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేసి చాలామంది భయపడుతూ ఉంటాము. అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. బండి మీద కన్నా మనం చేసేది ఇంకా చాలా పర్ఫెక్ట్గా చాలా సూపర్ టేస్టీగా అయితే వస్తుంది. తర్వాత బండి మీద కన్నా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్తీ కూడా కదా. పిల్లలు కూడా అంటే మన పిల్లలు కారము, ఉప్పు అవి ఎలా తింటారో అవి మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి సరిపడిన విధంగా అయితే మనము దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. కాబట్టి మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా చక్కగా అయితే తింటుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ బఠానీ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకు వాటర్ ఎంత కావాలో అంత చూసుకొని మనం వాటర్ అయితే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటాం కదా. ఆ ఉడికించుకున్నప్పుడు ఇది మొత్తం దగ్గరికి అయిపోతుంది. అందుకని కొద్దిగా వాటర్ని ఎక్స్ట్రానే వేసుకొని ఇందులో ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా సమోసా తీసుకొని సమోసానైతే కొంచెం అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే నలిపేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా దీనిలో ఫైనల్గా అయితే మనం కొత్తిమీర, కరివేపాకు, ఈ టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని ఫైనల్గా కలిపేసుకోవడమే. మనకు వేడి వేడిగా ఎమ్మి చాట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా దీన్ని మనము ఇంకా తినడానికి అనేసి మనం బౌల్లో తీసుకొని ఫైనల్గా మనం ముందుగా అక్కడ వేసుకున్నాం కదండి ఆనియన్స్ ఇవన్నీ, అప్పుడు అందులో వేసేటప్పుడే మనం కొన్ని అన్నీ అయితే కొంచెం ఉంచేసుకోవాలి. ఆ ఉంచుకున్నటువంటి ఆనియన్స్, క్యారెట్ తురుము వీటన్నింటినీ ఈ చాట్ పైన కొద్దిగా వేసుకొని తర్వాత లాస్ట్లో చిన్నది ఇది బూందీ ఉంటుంది కదండి, ఆ బూందీ అదే సన్న మిక్చరు, ఆ మిక్చరు తర్వాత కార్న్ఫ్లెక్స్ అవన్నీ వేసుకొని కొంచెం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇంకా ఫైనల్గా కొద్దిగా లైట్గా పెరుగు, తర్వాత మనకు మీఠా ఉంటుంది కదండి, ఆ మీఠా వేసుకొని మనము ఇంకా సర్వ్ చేసుకొని తినడమేనండి. పిల్లలు ఇలా మీఠా, పెరుగు ఇవన్నీ వేయడం వల్ల ఆ టేస్ట్, ఆ స్వీట్కు దానికైతే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటుంటారు. కాబట్టి నేనైతే ఇవన్నీ వేసుకొని ఈ విధంగా బండి మీద ఎలా అయితే చేస్తారో పర్ఫెక్ట్గా అలాగే అయితే ఇక్కడ చాట్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. మీరు కూడా ఇలాంటి చేయాలనుకుంటే ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.